నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను పవన్ కుమార్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియా పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి. చిన్నారులపై లైంగిక హింస ఏ రూపంలో ఉన్నా ఖండించాలని పిలుపు. ప్రజాభవన్లో మహిళా శక్తి సంబురాలు. మహిళా సంఘాల రాబడిని పెంచేలా మరిన్ని పథకాల్ని ప్రవేశపెడతామన్న భట్టి విక్రమార్క. మహిళలకు 5,000 ఈవీ ఆటోలనిచ్చే యోచనలో ఉన్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు సీఎంకు బహిరంగ లేఖ. 600 రోజులైనా హామీలు అమలు చేయలేదని విమర్శ. వయోధికులైన కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్న మంత్రి జూపల్లి. అర్హులైన కళాకారులకు పింఛన్లతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ. కాంగ్రెస్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి మళ్లుతున్నాయన్న కేటీఆర్. రైతు సంక్షేమంపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని వెల్లడి. 5 దేశాల పర్యటనలో భాగంగా అర్జెంటీనా చేరుకున్న ప్రధాని. బ్యూనస్లో మోదీకి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో నిలకడగా ఆడుతున్న టీమిండియా. లంచ్ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు. 350కి పైగా పరుగుల ఆధిక్యంలో భారత్. హైదరాబాద్లో భారీ వర్షం. రహదారులు జలమయం. ట్రాఫిక్ జామ్తో నగరవాసుల ఇక్కట్లు. వార్తలోని వివరాలు. చిన్నారులపై లైంగిక హింస కేసుల్లో నిందితుల పట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలని అన్నారు. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో లైంగిక దాడులు, బాధిత చిన్నారుల రక్షణ, భద్రత ఈ అంశంపై తెలంగాణ భరోసా ఆధ్వర్యంలో జరుగుతోన్న సదస్సుకి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు జడ్జిలు, రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ చిన్నారులు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. లైంగిక హింస నుంచి చిన్నారులు, మహిళల్ని రక్షించేందుకు ఎంత దూరమైనా వెళ్తామన్నారు. రాష్ట్రంలో 29 భరోసా సెంటర్లున్నాయని, ఈ సెంటర్ల ద్వారా ఫ్రెండ్లీ వాతావరణంలో బాధితులకు పోలీస్, న్యాయ, వైద్య కౌన్సిలింగ్ సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. Telangana pioneered child-friendly courts run by Hyderabad Bharosa Center. The goal is not just faster cases disposal, but total child protection and development. POCSO Act and Juvenile Justice Act are highly progressive instruments in our legal framework, but they come with problems. We must ensure procedure help child victims, not hurt them. We must also end child pornography and impose strict punishments. Social media abuse of children must also be treated without mercy for culprits. Our state government is fully ready to take all steps. We must ensure justice and compassion for children not only in courts but also at police station. మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా నిలవాలని, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలని మహిళా సంఘాలు అందిపుచ్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా శక్తి సంబురాల్లో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొన్నం, సీతక్క పాల్గొన్నారు. మరిన్ని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళా శక్తి సంబురాల్లో భాగంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ నుంచి రావాల్సిన అద్దె చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు.
ప్రజాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొన్నారు. తెలంగాణ ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతున్న మహిళా సంఘాలకు చెక్కులను మంత్రులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళా సంఘాలు లాభాలు ఆర్జించి వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుని ఎదగాలన్న ఆలోచనతో మహిళా సంఘాల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. వడ్డీ లేని రుణాలను ఇవ్వడం ద్వారా మహిళా సాధికారత దిశగా ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలని అందిపుచ్చుకోవాలని మహిళా సంఘాలకు పిలుపునిచ్చారు. ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుని ప్రముఖ వ్యాపారవేత్తలుగా వాళ్ళు తయారై ఆ వ్యాపారంతో సాధించినటువంటి లాభాలతో కుటుంబాలు నిలదొక్కుని ఆర్థికంగా వారి బిడ్డలందరినీ కూడా బాగా చదివిస్తూ ఎదగాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉన్న మహిళల గురించి ఆలోచన చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకిప్పించామన్నారు. మొదటి దశలో ₹1 అద్దెను ఈ రోజు మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా అందజేయడం శుభ పరిణామని డిప్యూటీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఈ మహిళా సమాఖ్యలు రాష్ట్రంలో ఉన్నట్టు అనేటువంటి భావాన్ని కూడా పక్కన పెట్టేసి వదిలేసిన సంగతి కూడా నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ అందరికీ తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే మళ్ళీ తిరిగి వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ప్రోత్సహించి మీ ద్వారా రకరకాలైనటువంటి వ్యాపారాలు చేపించేటువంటి ప్రక్రియకి నాంది పలికిన విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. రాబోయే రోజుల్లో ఆర్టీసీ నుంచి పెద్ద ఎత్తున రాబడులు మహిళా సంఘాలకు అందుతాయని, త్వరలోనే వాటిని ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో విద్యుత్ శాఖ మహిళా సంఘాలతో సోలార్ విద్యుదుత్పత్తికి ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని డిప్యూటీ సీఎం ప్రస్తావించారు. మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్లకు తగ్గకుండా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి దగ్గర మహిళా క్యాంటీన్లు, పాఠశాలల మరమ్మతులు, విద్యార్థుల స్కూల్ డ్రెస్సులు కుట్టడం వంటి పనులను మహిళా సంఘాలకిచ్చి వారిని ఆర్థికంగా ఎదిగేలా ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలతో 1000 మెగావాట్లకు తగ్గకుండా సోలార్ పవర్ ప్రాజెక్టులు మీకు ఇప్పించి తద్వారా పీపీఏ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం చేపించి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా మీ అందరికి లాభాలతో పంచేటువంటి కార్యక్రమాన్ని కూడా గతంలో ఈ ప్రభుత్వం పీపీఏ చేసింది. లేకపోతే ఇంకా ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో తద్వారా వాళ్ళకి ఆర్థిక ఉపాధి కల్పించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఆర్టీసీ నుంచి ₹1 చెక్ను కూడా అందుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు 5000 ఈవీ ఆటోలు ఇచ్చే యోచనలో ఉందన్నారు. దీంతో హైదరాబాద్లో కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు చాలా కష్టపడుతున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ కార్యక్రమాలను మహిళా సంఘాల ద్వారా ప్రచారం చేయించాలని పిలుపునిచ్చారు. దాని తర్వాత ఆర్టీసీ కండక్టర్లు ఉన్నారు, ఆర్టీసీ డ్రైవర్లు కూడా మహిళలుగా వస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా మహిళలకు సంబంధించి త్వరలోనే నేను ఇప్పుడే సీతక్క గారితో మాట్లాడతాను. ఒక 5000 ఆటోలను హైదరాబాద్ జంట నగరాల్లో ఈవీ ఆటోలను మహిళలకి కేటాయిస్తూ తీసుకునే విధంగా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించామన్నారు. ఇంటికే పరిమితమైన దశ నుంచి మహిళలను సాధికారత దిశగా నడిపిస్తున్నామన్నారు. మొదటి 48 గంటల్లోనే మహిళల గురించి ప్రారంభించినటువంటి గొప్ప పథకం మరి ఉచితంగా బస్సు ప్రయాణం. ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా బస్సుకు ఓనర్లను చేసి ఈ రోజు చెక్కుల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలు మహిళల్ని సాధికారత దిశగా నడిపిస్తున్నాయని మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. తొలుత హైదరాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అసెంబ్లీ ఎదుట గల అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీస్సులు బీజేపీకి ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. బీజేపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. గత అనేక సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకు వారి మార్గదర్శకము వారి నాయకత్వం దొరికింది. మరి పార్టీ యొక్క రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యకర్తలు పార్టీ యొక్క అధ్యక్షులు ఎన్నుకునేటటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత భారతీయ జనతా పార్టీ పెరగాలి. దేవి ఆశీస్సుతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా మాకు అవసరం. కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్నందుకు భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది. మరి ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో కోరడం జరిగింది. మరోవైపు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు ఆయన. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల్ని నమ్మి ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పి 600 రోజులైనా అమలు చేయలేదని విమర్శించారు. 6 గ్యారంటీల్లో భాగంగా 63 అనుబంధ హామీల్ని ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతకాలతో ఊరూరా కరపత్రాలు పంచారని ఎద్దేవా చేశారు. అన్ని వార్తాపత్రికల్లో మొదటి పేజీల్లో ప్రకటనలు సైతం ఇచ్చారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఏ ఒక్క గ్యారంటీని పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క రోజు ఉత్తరం రాశాను. వారు చేసినటువంటి ఒక వాగ్దానాలు గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి రైతులకు వాగ్దానం చేసి, విద్యార్థులకు వాగ్దానం చేసి, 6 గ్యారంటీలు చెప్పి 420 వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చేశారా? రైతు బంధు 15,000 ఇస్తారని చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చింది 2 దఫాలు కేవలం 6,000. అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు. వేములవాడ నియోజకవర్గ ఓటరు జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పేరును అధికారులు తొలగించారు. ఈ మేరకు ఆయన నివాసం ఎదుట నోటీసులు కూడా అంటించారు. కాగా ప్రభుత్వ విప్ వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేసిన పిటిషన్పై చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పేరుని ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆది శ్రీనివాస్ అధికారులను కోరారు. దీంతో ఆయన పేరుని ఓటరు జాబితా నుంచి తొలగిస్తూ ఆయన ఇంటి ఎదుట అధికారులు నోటీసులు అంటించారు. మొహర్రం సందర్భంగా హైదరాబాద్లోని డబీర్పురాలోని బీబీకా ఆలంను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా బీబీకా అలావాలో మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు అమీర్ అలీ ఖాన్, మిర్జా రియాజ్ ఉల్ అఫాందీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, ఇతర మైనారిటీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. 100 సంవత్సరాల ఆనవాయితీగా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. బీబీకా ఆలం సందర్శన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీబీకా ఆలంలో మొహర్రం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేసిందని తెలిపారు. हर साल यहाँ बहुत बड़े होता है बीबीका आलम में। तेलंगाना सरकार की तरफ से पूरा इंतजाम किया है। आज मुहर्रम के दरिया बीबीका आलम अशरुखाना में आके तेलंगाना सरकार की तरफ से पूरा इंतजाम करके यहाँ आज हम इधर शामिल हुए। बस मुहर्रम का कहीं भी दिक्कत ना हो, तेलंगाना सरकार की तरफ से पूरा देखभाल हो रहा है।
అర్హులైన కళాకారులకు పింఛన్లు ఇస్తామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు కళారూపాలతో జీవం పోసి భావితరాలకు అందిస్తున్న వృద్ధ కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో కళాకారుల సమస్యల్ని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని జూపల్లి తెలిపారు. రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం ఆధ్వర్యంలో పలువురు కళాకారులు మంత్రి జూపల్లిని కలిశారు. ఈ సందర్భంగా పెన్షన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. నేను ఇక్కడే ఉన్నా. నీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి. బుర్రని ఛార్జ్ చేయి. ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్. చూసావా? నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై. బుర్రని వాడు కాస్త. పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై. అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్. ఆర్బీఐ అంటోంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. I forgot my wallet. You make the payment, bro. I can't stand in long queues, son. You get the certificate made for me. I'll be marked on a half-day leave if I go. Yeah, you get my passport done. Bablu's vaccination is due next month. Please remind me. Here's the Aadhaar card, driving license, and the passport too. Now you manage everything. I'm free. No. They are not talking to a friend or an assistant. They are talking to Digital India. From UPI to DBT, from going cashless to going paperless, from documentation to vaccination, everything now happens right at your fingertips. 10 years of Digital India. Every moment digital. వార్తలకు తిరిగి స్వాగతం. రైతు సంక్షేమంపై చర్చకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చర్చ అసెంబ్లీలో నిర్వహించినా, ముఖ్యమంత్రి సీఎం సొంత ఊర్లో పెట్టినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతోనే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుందని అన్నారు. అలాంటిది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి మళ్లుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి నదులు, బేసిన్ల మీద ఏమాత్రం అవగాహన లేదని మరోసారి ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు మేలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. రాష్ట్రంలో రైతు రాజ్యం తెచ్చిందెవరో ప్రతి ఒక్కరికి తెలుసని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నదాతలు ఎరువుల కోసం అరిగోస పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు. నీళ్ళేమో ఆంధ్రాకు పంచుతున్నారు, ఆంధ్రాకు పంపుతున్నారు, బనకచెర్ల పేరిట, ఇంకో పేరిట. నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు. ఈ నియామకాలు మీకు తెలుసు. వాస్తవం ఏంటి అంటే, స్వతంత్ర భారతదేశ చరిత్రలో 78 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం ఏ ప్రభుత్వము కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎన్నడూ సాహసోపేతమైన కార్యక్రమాలు తీసుకోలేదు అనేది అక్షర సత్యం. తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్ గారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రంగాలకు 24 గంటల ఉచిత విద్యుత్తు, 24 గంటల విద్యుత్తు, అందులో ఉచిత విద్యుత్తు రైతులకు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్రానంతరం కేసీఆర్ గారు మాత్రమే. రేషన్ కార్డుల రద్దుకి కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. వర్షాకాల నేపథ్యంలో జూన్లోనే 3 నెలల రేషన్ పంపిణీ జరిగిందని, అయితే అనివార్య కారణాలతో 7,24,000 కుటుంబాలు రేషన్ తీసుకోలేదని ఎక్స్ వేదికగా తెలిపారు. రేషన్ తీసుకోకపోవడాన్ని సాకుగా చూపుతూ 7 లక్షలకు పైగా రేషన్ కార్డులని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కవిత ఆరోపించారు. అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తామని, అవసరమైతే 40 లక్షల కొత్త కార్డులు ఇస్తామని ప్రకటనలు చేస్తున్న కార్డుల ఏరివేతకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కవిత. రేషన్ తీసుకోని వారికి మరోసారి బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఆమె. రేషన్ కార్డుల రద్దు ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని, ఇప్పటికే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మరో 3 మృతదేహాల్ని గుర్తించారు. వారిలో 2 బీహార్కు చెందినవారు కాగా ఒకరిని ఒడిషా కార్మికుడిగా అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 36 మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా సిగాచి బాధితుల కోసం బీహార్ నేతలు ఘటనా స్థలికి చేరుకుని సహాయ కేంద్రం వద్ద
బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఇదిలా ఉండగా సిగాచి పరిశ్రమలో శిథిలాల తొలగింపు 6వ రోజు కొనసాగింది. ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది భవన శిథిలాల్ని తొలగిస్తున్నారు. మరోవైపు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మున్మున్ చౌదరి మృతి చెందారు. దీంతో ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 40కి చేరింది. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పనివేళల పరిమితిని తెలంగాణ ప్రభుత్వం సవరించింది. రోజుకి 10 గంటల వరకు పనిచేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారంలో పనివేళలు 48 గంటలు మించరాదని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పరిమితి దాటితే ఓటీ వేతనం చెల్లించాలని పేర్కొంది. రోజులో 6 గంటల్లో కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాలని, విశ్రాంతితో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదని స్పష్టం చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పనివేళలు సవరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెద్దపల్లి జిల్లాలో సాగవుతున్న ఆయిల్ ఫామ్ పంట విస్తరణకు సహకరించాలని బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం యాజమాన్యాన్ని జిల్లా వ్యవసాయ అధికారులు కోరారు. ఈ మేరకు బసంత్ నగర్లో ఫ్యాక్టరీ ప్రాంగణంలో సిఎస్ఆర్ అధికారులను వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు కలిసి విన్నవించారు. సిమెంట్ కర్మాగారం ప్రభావిత గ్రామాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. అందుకు యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో సాగవుతున్నటువంటి ఆయిల్ పామ్ విషయంలో మరి బిర్లా అల్ట్రాటెక్ కంపెనీ సిఎస్ఆర్ సంబంధించిన విషయంలో హెచ్ఆర్ హెడ్ రాజు సార్ గారి, పార్థసారి గారి వారి సమక్షంలో హాఫ్ అన్ అవర్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలలో వారు తీసుకున్నటువంటి దత్తత గ్రామాలకు చుట్టూ పాలకుర్తి మండలంలో ఈశాల తక్కలపల్లి, రానాపూర్, కన్నాల, పుట్నూరు సంబంధించినటువంటి ఇంకా 2-3 గ్రామాలలో కూడా ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీసు వ్యవసాయానికి అనుబంధంగా వ్యవసాయ శాఖ మరియు హార్టికల్చర్ శాఖకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా వారికి కావాల్సినటువంటి కామన్ ఐడెంటిఫైడ్ సర్వీసెస్ ఏదైనా ఉన్నా కూడా వారి యొక్క సంస్థ ముందుకు వచ్చి సహకరించి మరింత ముందుకు తీసుకెళ్తామని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల్ని మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణనను దేశమంతా అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పేరొస్తుందని బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో 10 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కులగణనను రాష్ట్ర శాసనసభలో చట్టం తీసుకొచ్చి అమలు చేసి మాట నిలుపుకున్నామని గుర్తు చేశారు. కులగణన విషయంలో బేషిజాలకు పోవద్దని, సర్వేకు సంబంధించిన అంశంలో పొడిగిచ్చి అందరు కూడా రావాలి నెట్వర్క్లో అని చెప్పారు. కులగణనకు సంబంధించి ఆ వ్యవస్థ ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కులగణనకు సంబంధించి ఇంటింటికి పోయి ఆ ఉద్యోగస్తులందరి శ్రమ, దానికి శాస్త్రీయబద్ధంగా ఆ కులగణన చేయడంతో పాటు ఈరోజు ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేస్తూ ముందుకు పోతా ఉంటే తెలంగాణ ఒక ఉదాహరణగా నిలబడుతూ ఉంది అని దేశవ్యాప్తంగా చర్చిస్తూ ఉన్న సందర్భంలో మరి బండి సంజయ్ గారు ఆ విధంగా మాట్లాడడం అంటే ఈరోజు కులగణన చేయొద్దంటున్నారా? మేము చట్టం తీసుకొచ్చినాము శాసనసభలో. ఒకటి కులగణనకు సంబంధించి వర్గీకరణకు సంబంధించి కూడా చట్టం తీసుకొచ్చి మా నిబద్ధత ఈరోజు మేము చెప్పిన ప్రతి అంశంపై నిలబడటానికి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశానుసారం
వారి ఆలోచన పరంగా చేస్తూ పోతూ ఉంటుంది. అది విరుద్ధం అంటే ఇంకేం అవుతుంది? రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్ ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ భవన సముదాయంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 500 మందికి పైగా ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా ఉచిత మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగస్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి సంవత్సరం హెల్త్ రిపోర్ట్ కేంద్రానికి పంపాల్సి ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ చేయించుకోవాలన్నారు. నిత్యం పని ఒత్తిడితోటి సతమతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి వారి యొక్క ఆరోగ్యం మీద పెద్దగా శ్రద్ధ పెట్టరు. వారికి కలెక్టరేట్ సిబ్బంది యావత్తు కూడా ఈరోజు మెడికల్ చెకప్ చేయిస్తామని చెప్పేసి రోటరీ క్లబ్ ముందుకు రావటం, వారు యశోద వారి హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈరోజు కలెక్టరేట్లో హెల్త్ క్యాంప్ పెట్టడం అనేది మంచి పరిణామం. 120 ఏళ్ల చరిత్ర గల రోటరీ క్లబ్ ఇప్పటికే ఎన్నో సమాజ సేవా కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేస్తున్నది. దానిలో భాగంగా ఈ చిరు ప్రయత్నం ఈరోజు జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఒక భాగంగా ఈరోజు చేపట్టడం అనేది మంచి పరిణామం. మా ఉద్యోగులు కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు వారి యొక్క సమయాన్ని ఉపయోగించుకొని ఇక్కడ అత్యాధునికమైనటువంటి వైద్య సేవలు అందించేటటువంటి యశోద ఆసుపత్రి వారు పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని పంపించారు. ముఖ్యంగా కరోనా తర్వాత వస్తున్నటువంటి స్ట్రెస్ ద్వారా వస్తున్నటువంటి ఈ కార్డియాక్ సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి, డయాగ్నైజ్ చేయడానికి ఇది సరైన వేదిక. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం సందర్భంగా ఇవాళ గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ గిరి ప్రదక్షిణలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. తొలుత వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొండ చుట్టూ తిరిగారు. ప్రత్యేక ఆరాధనలో భాగంగా స్వాతి నక్షత్రం సందర్భంగా గర్భాలయంలోని మూలవరులకు అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతనతో క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు మానసికోల్లాసం అందించే లక్ష్యంగా దేవస్థానం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సేవా ట్రస్ట్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ఎంతగానో ఆకట్టుకుంది. భారత్ ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య 6 ఒప్పందాలపై సంతకం చేసింది. మౌలిక సదుపాయాలు, ఔషధాలు సహా అనేక రంగాల్లో సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రినిడాడ్ టొబాగో ప్రధాని కమలా ఫెర్సాద్ బిసేసర్తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఈ చర్చల తరువాత ఒప్పందాలు జరిగాయి. విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పు, రక్షణ, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ పరిశోధన వంటి రంగాల్లో ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఒప్పందం జరిగిందని ప్రధాని మోదీ తెలిపారు. వాతావరణం విషయానికి వస్తే హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. సాయంత్రం వేళ నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్పల్లి, ఎల్బీ నగర్ సహా పలు ప్రాంతాల్లో జోరు వాన పడింది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. సోషల్ మీడియా పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి. చిన్నారులపై లైంగిక హింస ఏ రూపంలో ఉన్నా ఖండించాలని పిలుపు. ప్రజాభవన్లో మహిళా శక్తి సంబురాలు. మహిళా సంఘాల రాబడిని పెంచేలా మరిన్ని పథకాల్ని ప్రవేశపెడతామన్న భట్టి విక్రమార్క. మహిళలకు 5,000 ఈవీ ఆటోలనిచ్చే యోచనలో ఉన్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు సీఎంకు బహిరంగ లేఖ. 600 రోజులైనా హామీలు అమలు చేయలేదని విమర్శ. వయోధికులైన కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్న మంత్రి జూపల్లి. అర్హులైన కళాకారులకు పింఛన్లతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ. కాంగ్రెస్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి మళ్లుతున్నాయన్న కేటీఆర్. రైతు సంక్షేమంపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని వెల్లడి. 5 దేశాల పర్యటనలో భాగంగా అర్జెంటీనా చేరుకున్న ప్రధాని. బ్యూనస్లో మోదీకి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు.
ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో నిలకడగా ఆడుతున్న టీమిండియా లంచ్ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు, 350కి పైగా పరుగుల ఆధిక్యంలో భారత్. హైదరాబాద్లో భారీ వర్షం, రహదారులు జలమయం, ట్రాఫిక్ జామ్తో నగరవాసుల ఇక్కట్లు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.